like a Hellcat. హాయ్ గైస్, దిస్ ఇస్ రామ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఎం ఎలక్ట్రానిక్స్. గైస్, మనం ఇవాళ బ్యాటరీస్ గురించి మాట్లాడుకుందాం. సో బ్యాటరీస్ అని గుర్తురాగానే మనకి గుర్తొచ్చేవే ఆల్కలైన్ బ్యాటరీస్, లిథియం పాలిమర్ బ్యాటరీస్, లిథియం అయాన్ బ్యాటరీస్ అండ్ లీడ్ యాసిడ్ బ్యాటరీస్ అండ్ క్యానిమమ్ బ్యాటరీస్. సో ఇలా బోల్డ్ ఉంటాయి బ్యాటరీస్. సో ఇప్పుడు వచ్చేసరికి మనం బ్యాటరీస్లో 2 టైప్స్ ఉంటాయి. సో బ్యాటరీస్లో 2 టైప్స్ ఏంటంటే ప్రైమరీ బ్యాటరీస్ అండ్ సెకండరీ బ్యాటరీస్. సో ప్రైమరీ బ్యాటరీస్ ఏంటంటే మనకి నాన్ రీఛార్జబుల్ అన్నమాట. అవి రీఛార్జబుల్ కావు, మనం రీఛార్జ్ చేయలేము ప్రైమరీ బ్యాటరీస్ అంటే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఆల్కలైన్ బ్యాటరీస్ కానీ క్యానిమమ్ బ్యాటరీస్ కానీ. సో ఎలా తీసుకోండి ఎగ్జాంపుల్గా. అండ్ నెక్స్ట్ సెకండరీ బ్యాటరీస్ ఏంటంటే మనకి రీఛార్జబుల్ బ్యాటరీస్. సో రీఛార్జబుల్ బ్యాటరీస్ అంటే లిథియం పాలిమర్ బ్యాటరీస్, లిథియం అయాన్ బ్యాటరీస్ అండ్ లీడ్ యాసిడ్ బ్యాటరీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు వాడుతున్నారు కదా, మీ మొబైల్ ఫోన్స్ ఉన్నాయి కదా, లిథియం అయాన్ అండ్ లిథియం పాలిమర్ బ్యాటరీస్. సో ప్రజెంట్ మా టెక్నాలజీ అవి ఇప్పుడు. సో అవి ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి లీడ్ యాసిడ్ బ్యాటరీస్. లీడ్ యాసిడ్ బ్యాటరీస్ కూడా రీఛార్జబుల్ బ్యాటరీస్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మస్కిటో బ్యాట్స్ ఉంటాయి కదా, సో అందులో మీరు ఎక్కువ చూస్తూ ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీ కార్ బ్యాటరీస్ కూడా లీడ్ యాసిడ్ బ్యాటరీసే. అండ్ దట్స్ ఇట్. సో ఇలాగా ఒకసారి మీకు ఒకసారి ప్రాక్టికల్గా చూపిస్తాను ఒక్కొక్క బ్యాటరీ ఎలా ఉంటుందని. సో గైస్, ఇవే నా దగ్గర ఉన్న ఇదే నా బ్యాటరీ కలెక్షన్. ఇవే ఉన్నాయి ప్రస్తుతానికి నా దగ్గర. సో ఇందులో ఫస్ట్ బ్యాటరీ, ఈ బ్యాటరీ పేరు లిథియం పాలిమర్ బ్యాటరీ అంటారు. లిథియం పాలిమర్ బ్యాటరీ అని అంటారు ఈ బ్యాటరీని. సో ఈ బ్యాటరీ అడ్వాంటేజ్ ఏంటంటే ఇలా ఉంచినా మనకి ప్రాబ్లం లేదు. లిథియం పాలిమర్ బ్యాటరీస్లో అడ్వాంటేజ్ అది. సో దట్స్ ఇట్. సో లిథియం పాలిమర్ బ్యాటరీ అంటే ఇలా ఉంటుంది. సో పెద్దదైనా సరే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. సో కంపెనీ పేపర్స్ ఉంటాయి. సో అదంతా ఇంకేం ఉండదు. లిథియం పాలిమర్ బ్యాటరీ ఇలా ఉంటుంది. సో లిథియం అయాన్ బ్యాటరీ ఏంటంటే మనం బెండ్ చేయలేము అనమాట. సో లిథియం పాలిమర్ బ్యాటరీ అంటే చూసారా, సో ఇది బెండ్ చేసినా ఏం అవ్వదు. సో దట్స్ ఇట్. సో ఈ బ్యాటరీ పక్కన పెట్టేద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి లీడ్ యాసిడ్ బ్యాటరీ. సో ఇలా ఉంటుంది లీడ్ యాసిడ్ బ్యాటరీ అంటే. చూస్తున్నారా, ఇదే లీడ్ యాసిడ్ బ్యాటరీ. సో ఒకసారి లోపల పార్ట్ కూడా చూపిస్తాను చూడండి. సో చూడండి, 2 క్యాప్స్ ఉన్నాయి చూసారా. సో ఇది పాజిటివ్ టెర్మినల్. సో లోపల ఇలా ఉంటుంది. సో మీకు కట్ చేసి చూపిస్తాను మొత్తం మీకు కట్ చేసి చూపిస్తాను. సో పార్ట్ 2 అండ్ 3లో వస్తాయి మీకు ఇవి టేర్ డౌన్ వీడియోస్. సో ఇది వచ్చేసరికి నెగిటివ్ టెర్మినల్ది. సో లీడ్ యాసిడ్ బ్యాటరీస్. సో ఇందులో మనకి అడ్వాంటేజ్ ఏంటంటే ఇవి మనకి ఒకవేళ డ్యామేజ్ అయినా తిరిగి మళ్ళీ మనం రీసైకిల్ చేయొచ్చు. మళ్ళీ మనం ఈ బ్యాటరీస్ని మనం బాగు చేయొచ్చు. సో ఇందులో అడ్వాంటేజ్ అది. సో క్యాప్ వేసేద్దాం. సో వేసేసాం కదా. సో ఈ బ్యాటరీ కూడా అయిపోయింది. అండ్ ఇది వచ్చేసరికి మీరు బైక్స్లో, కార్స్లో ఇవన్నీ చూస్తూ ఉంటారు. సో చూస్తున్నారా. సో చూడండి ఇవి. సో 6 వోల్ట్ 5000 mAh బ్యాటరీ. సో ఈ బ్యాటరీ వచ్చేసరికి 6 వోల్ట్ 5000 mAh బ్యాటరీ. అండ్ ఈ బ్యాటరీ వచ్చేసరికి 4 వోల్ట్ 1500 mAh బ్యాటరీ. సో రెండు సేమ్ బ్యాటరీస్, లీడ్ యాసిడ్ బ్యాటరీస్. ఇక్కడ చూడండి, సీలెడ్ లీడ్ యాసిడ్ బ్యాటరీస్. సో ఎప్పుడైనా సరే ఇక్కడ రీసైకిల్ అని ఉందంటే తిరిగి మళ్ళీ మనం దీన్ని బాగు చేసుకోవచ్చు అని మనకి సింబాలిక్గా చెప్తున్నారు. చూడండి, ఇది కూడా అంతే రీఛార్జబుల్. అండ్ రీసైకిల్ అని అక్కడ రాసలేదు, బట్ ఇది రీసైకిల్. సో లీడ్ యాసిడ్ బ్యాటరీ అంటే మనం రీసైకిల్ చేయొచ్చు మళ్ళీ. సో తిరిగి మళ్ళీ దీన్ని మనం బాగు చేసుకోవచ్చు. సో రెండు పక్కన పెట్టేద్దాం. సో ఈ రీఛార్జబుల్ బ్యాటరీస్. సో ఇప్పుడు వచ్చేసరికి ఇవి సెకండరీ బ్యాటరీస్ కదా చెప్పుకున్నాం. సో ఇది ఏంటంటే ప్రైమరీ బ్యాటరీస్. సో ప్రైమరీ బ్యాటరీస్ అంటే మనకి రీఛార్జబుల్ అనేవి అవ్వవు, నాన్ రీఛార్జబుల్ బ్యాటరీస్ ఇవి. సో చూడండి, సో ఇవి 9 వోల్ట్ బ్యాటరీస్. మీరు చూస్తూ ఉంటారు కదా, సో బయట షాప్స్లో మీకు 20 రూపీస్ పెట్టుకుంటే వస్తాయి ఇవి. సో చూడండి, నాకు ఇది 10 రూపీస్కే వచ్చినాయి ఇవి ఒక్కొక్కటి. సో ఇవేంటంటే మనకి వోల్టేజ్ అనేది 9 వోల్ట్ వస్తుంది కదా. 9 వోల్ట్ ఇస్తే మనకి 9 వోల్ట్ ఎప్పుడైతే వోల్టేజ్ మనకి ఇంక్రీజ్ అయిందో యాంప్ అనేది ఖచ్చితంగా డిక్రీజ్ అవుతుంది. ఇది ఒక 1 యాంప్ బ్యాటరీ ఇది. సో 9 × 1 9 వాట్. సో 9 వాట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. 9 వాట్ అవర్ బ్యాటరీ ఇది.
ఇది కూడా లోపల ఎలా ఉంటుందని మీకు టేర్ డౌన్ చేసి ఖచ్చితంగా మీకు చూపిస్తాను. అండ్ ఇవి వచ్చేసరికి ఆల్కలైన్ అండ్ క్యాడ్మియం రెండు కలిపితే మనకి ఇవి వస్తుంది. సో ఈ బ్యాటరీ తయారవుతుంది. అండ్ ఇవి వచ్చేసరికి ఆల్కలైన్ బ్యాటరీస్ ఇవి. సో చూస్తున్నారా, ఇవి ఏంటంటే LR44 బ్యాటరీస్. LR44 బ్యాటరీస్ అంటే ఇవి మీరు చూస్తూ ఉంటారు కదా లేజర్ లైట్స్లో అండ్ అనదర్ లైట్స్. సో చాలా ఉంటాయి. క్యాల్కులేటర్స్ ఇవ్వండి చూడండి, ఫర్ క్యాల్కులేటర్స్ ఆల్సో అండ్ క్యాల్కులేటర్స్ అండ్ క్యాడ్మియం బ్యాటరీస్ కూడా మీరు మ్యాక్సిమం చూడొచ్చు. సో మ్యాక్సిమం మీరు క్యాల్కులేటర్స్లో చూడొచ్చు క్యాడ్మియం బ్యాటరీస్. సో అలా ఇవి ఏంటంటే చూడండి ఆల్కలైన్ బ్యాటరీస్. సో చూస్తున్నారు ఇక్కడ మ్యాక్స్వెల్ ఆల్కలైన్ బ్యాటరీస్ అని ఉన్నాయి. సో ఇక్కడ మ్యాక్స్వెల్ అంటే కంపెనీ, అది పేరు కాదు, ఆల్కలైన్ బ్యాటరీస్. సో ఇవి ఒకసారి తీసి చూపిస్తాను ఎలా ఉంటాయని. సో వీటినే మనం LR44 బ్యాటరీస్ అని పిలుస్తాం. సో ఎప్పుడైనా కొనాలనుకుంటే LR44 బ్యాటరీస్ అని మీరు టైప్ చేస్తే మీకు ఆన్లైన్లో దొరుకుతాయి. లేదంటే బయటను కూడా చాలామంది ఇస్తూ ఉంటారు. నేను బయటనే కొన్నాను, ఇవి ఆన్లైన్లో పర్చేస్ చేయలేదు. సో ఇవి చూస్తున్నారా బ్యాటరీస్. సో ఇందులో ఏవి ఎక్కువ లైఫ్ వస్తాయంటే ఖచ్చితంగా మనం లిథియం పాలిమర్ బ్యాటరీసే. మనకి 2000 సైకిల్స్ వరకు ఇది సపోర్ట్ చేస్తుంది. 2000 సైకిల్స్ అంటే మనం ఒకసారి ఛార్జింగ్ పెడితే ఒక సైకిల్ తగ్గుతుంది. సో అలా 2000 టైమ్స్ అలా 2000 టైమ్స్ అంటే మనం రోజుకి 1 టైం ఛార్జింగ్ పెడుతున్నాం కాబట్టి సో 2000 డేస్ మనం గుర్తుపెట్టుకోండి ఇంకా. సో అలా లిథియం పాలిమర్ అండ్ లిథియం అయాన్ బ్యాటరీస్ బెస్ట్ టెక్నాలజీ బ్యాటరీస్ ఇవి. చాలా చాలా బాగుంటాయి బ్యాటరీస్, అంత బేగా పాడు అవ్వవు కూడా. సో ఇవి ఏంటంటే మనకి 2 years వస్తాయి ఇవి. సో ఇవి ఏంటంటే 3 to 5 years వస్తాయి. సో ఈ బ్యాటరీస్ అనేవి, సో లిథియం పాలిమర్ బ్యాటరీస్ అనేవి మనకి ఓన్లీ 1 year to 2 years మ్యాక్సిమం, 2 years మ్యాక్సిమం వస్తాయి అంతే, ఎక్కువ ఇంక రావు. వీటిలో అడ్వాంటేజ్ ఏంటంటే చెప్పాను కదా, వీటిని మళ్ళీ మనం రీసైకిల్ చేసుకోవచ్చు, వీటిని మళ్ళీ రీసైకిల్ చేసుకోలేము. సో అదే ఇందులో అడ్వాంటేజ్ అండ్ ఇందులో డిసడ్వాంటేజ్ అంతే. సో అన్నీ బాగానే ఉంటాయి, అన్ని బ్యాటరీస్ బాగానే ఉంటాయి. సో ఇవి బ్యాటరీస్ గురించి. సో గైస్ చూసారు కదా బ్యాటరీస్ గురించి, లిథియం పాలిమర్, లిథియం అయాన్ అండ్ లీడ్ యాసిడ్ బ్యాటరీస్ అండ్ క్యాడ్మియం బ్యాటరీస్ అండ్ ఆల్కలైన్ బ్యాటరీస్. సో చూసారు కదా ఎలా ఉంటాయి బ్యాటరీస్ పర్ఫార్మెన్స్ అనేది. సో ఇందులో పార్ట్ 2 పార్ట్ 3 కూడా ఉంటుంది. సో పార్ట్ 2 పార్ట్ 3 ఏంటంటే మీకు బ్యాటరీస్ లోపల అసలు ఎలా ఉంటుంది ఒక్కొక్క సెల్స్ చూపిస్తాను. సో మన వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అంటిల్ దెన్ సీ యూ టుమారో, బాయ్ బాయ్.